నేటి ముఖ్యాంశాలు. దైవం మనుష్య రూపేణ అనే మాటను సార్థకం చేసిన ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి కొత్తపేటలో ₹1 కోటితో నిర్మించిన డయాలసిస్ సెంటర్కు శంకుస్థాపన చేసి చరిత్రలో నిలిచిపోయే ఘటానికి పునాది వేసి వెంటనే టెండర్లు వేసి పనులు ప్రారంభింపజేసిన ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి కొత్తపేట నియోజకవర్గంలో ఎక్కడా డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు 30 కిలోమీటర్ల దూరంలోని రాజమండ్రి, అమలాపురం, తణుకు వంటి పట్టణాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వ విప్ చిల్లా జగ్గిరెడ్డి 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి తీవ్ర ప్రయత్నాలు చేసి కొత్తపేట సిహెచ్సికి డయాలసిస్ సెంటర్ మంజూరు చేయించారు. అలాగే కొత్తపేటలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు పథకాలు ₹1 కోట్లతో అభివృద్ధి చేసిన విషయం అందరికీ విదితమే. ఈరోజు ₹40 లక్షలతో నిర్మించిన సివిల్ బిల్డింగ్ పనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ డయాలసిస్ సెంటర్ నందు ₹60 లక్షల విలువైన డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ సౌకర్యం కల్పించాలన్నారు. వారు ఇబ్బంది పడకుండా మనం మధ్యలో ఉన్నటువంటి కోనసీమ ముఖద్వారంలో ఉన్నటువంటి ప్రాంతంలో పెడితే ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో గతం నుంచి ప్రయత్నం చేసిన ఆ రోజు అధికార పార్టీ కాకపోవడం ఇచ్చినటువంటి శాంక్షన్ కూడా తొక్కిపెట్టే కార్యక్రమం జరిగింది. మళ్ళీ దాని గురించి ఢిల్లీ వెళ్ళి ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళి వారితో చెప్పి ఈ ప్రతిపాదన పట్టుకెళ్ళి వారి చేసి యాక్సెప్ట్ చేయించుకోవడం. నేడు మరి బిల్డింగ్ శంకుస్థాపన చేశాం. అలాగే యూనిట్ దానికి కావాల్సిన మెయింటెనెన్స్ ₹60 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి మరి దాన్ని ఎవరైతే మరి టెండర్ వేసుకుంటారో వారు మెయింటైన్ చేసే విధంగా మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదేమైనా మరి ఈ కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి ఈరోజు సఫలీకృతమైంది. వీలైన త్వరలోనే అవసరమైతే బిల్డింగ్ పూర్తయ్యే లోపు మరి శాంక్షన్ యూనిట్లు ఒకవేళ ఇన్స్టాల్ చేస్తామంటే మేము ఆల్రెడీ కట్టిన కొత్త బిల్డింగ్లు పెట్టి దాన్ని అవసరమైతే బిల్డింగ్ ఎంత మార్చుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి వీలైన త్వరలో మరి డయాలసిస్ పేషెంట్స్ అందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన కొత్తపేటలో ఉన్నటువంటి వారు కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ఇక్కడే మరి డయాలసిస్ చేయించుకునే విధంగా మరి దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి నాకు సహకరించినటువంటి ప్రజలకి, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.